కవితపై వేటు వేసిన తర్వాత కవిత నివాసం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎవరో నాయకులు వస్తున్నారు కలవటానికి, ఏంటి పరిస్థితి వివరించేందుకు కవిత నివాసం వద్ద మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి అప్డేట్స్? కవిత ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మరి కాసేపట్లో ఆమె మీడియాతో మాట్లాడతారని తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, ఈరోజు సాయంత్రము ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఏదైతే కవిత మీద వేటు పడిన అనంతరం ఇటు జాగృతి నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ఏదైతే కవిత నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. కవిత సంఘర్ష్ కరో హమ్ తుమారే సాథ్ హై అంటూ కూడా ఇక్కడ వస్తున్నటువంటి జాగృతి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హరీష్ రావుకు, సంతోష్ రావుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద ఉన్నాము. కవిత నివాసం వద్ద మనం చూడొచ్చు, ఏదైతే ఇక్కడ జాగృతి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత మీద వేటు పడిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జిల్లాల నుంచి కూడా జాగృతి నేతలందరూ కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం కొంతపాటు ఎలా చూస్తారు? మనం చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం ఇటు జాగృతి నేతలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జాగృతి నేతలందరూ ఇక్కడ చేరుకొని కవితకు మద్దతుగా సంఘీభావంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో చెప్పండి, ఎలా చూస్తారు ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం అనేది నిజంగా బాధాకర విషయమే. ఈవెన్ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి మీ కొందరు వ్యక్తులు చేయడం వల్ల నష్టం వాటిల్లుతుందనే సమాచారాన్ని మాత్రం అక్క నిన్న చెప్పినటువంటి సందర్భం. దానివల్ల కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఏంటంటే క్రమశిక్షణ లేదు, అది లేదు, ఇది లేదని చెప్తున్నారు. కానీ పార్టీలో ఉన్నటువంటి లోపాలని తీపుతుంది కదా, ఆ లోపాలని నిర్మోహమాటంగా బహిర్గతంగా లెటర్ ద్వారా అక్క చెప్పింది. మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, వేటిని ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఈరోజు కవిత గారు బీసీల గురించి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇండివిజువల్గా చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఏం సస్పెండ్ చేసినా కూడా పార్టీ వాళ్ళకే నష్టం, కానీ కవిత గారి నష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రజలలో వన్ సైడ్గా ప్రోగ్రాంలో రోజుకు ఒక ప్రోగ్రాం తీసుకుని ప్రజల నుంచి కొట్లాడుతున్న కవిత గారి మీద ఈ విధంగా సస్పెండ్ అని వేడి వేస్తే పార్టీకి మంచిది కాదు. ఆ రోజు కేసీఆర్ కూడా ఉద్యమం వచ్చినప్పుడు ఒక్కరుగా వచ్చారు, ఇక్కడ కవిత గారు ఒక్కరుగా ఉన్నారు. ఆమె కనబడుతుంది ఒక్కరే, కానీ ఆమె ఎంతో బలమైన శక్తులు ఉన్నాయి. ప్రజల గురించి తెలంగాణలో ఏకైక నాయకురాలు కవిత గారు. ఫ్యూచర్లో కూడా బలమైన నాయకులు అవుతుంది, రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, హరీష్ రావు అభిమానులు కానీ పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ట్వీట్లు కూడా చేస్తున్నటువంటి. అంటే వాళ్ళకి ఏంటంటే కవిత గారు బీసీ వర్గాన్ని ఎంచుకొని ముందు పోతున్న సందర్భంలో వాళ్ళకు ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేయరు కాబట్టి ఆమెను ఎట్లకైనా డమ్మి చేసి బయటికి తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మనము చూడొచ్చు, ఏదైతే బీసీల పక్షాన పోరాడుతున్నటువంటి కవితను కుట్రపూరితంగా ఇటు హరీష్ రావు కానివ్వండి, సంతోష్ రావు, కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు మొదటి నుంచి టార్గెట్ చేశారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోపాలు, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మాత్రమే కేవలము కవిత ఇటు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారే తప్ప పార్టీని డ్యామేజ్ చేయడం ఆమె ఉద్దేశం కాదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగృతి నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈరోజు సాయంత్రం 5 గంటలకు కవిత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం మాత్రమే పెద్ద ఎత్తున ఇక్కడ కవిత నివాసానికి అయితే ఇటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నేతలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహిళా నేతలు కూడా ఉన్నారు, సో వారితో కూడా మాట్లాడదాం. సో ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి వారిని అడిగి తెలుసుకోవాలి. చెప్పండి, ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున కవితకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పటి నుంచి వచ్చినాయండి? ఒక్కసారి చూడండి, 2020లో బై ఎలక్షన్ వచ్చిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫేక్ మీడియాలో మాట్లాడుతుంటే ఇన్ని రోజులు మేము కూడా మా పార్టీ అని గౌరవించి ప్రతి ఒక్క ఆడవాళ్లకు విలువనిచ్చినాం. ఈరోజు 20 ఉద్యమం నుంచి వచ్చిన కవితకే ఈరోజు పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ మంచం పొత్తుతోటే ఉన్నప్పుడు పార్టీ స్పందించినప్పుడు నిన్న మొన్న వచ్చిన ఫేక్ బ్యాచ్లు అన్ని ఎప్పుడు మేము పట్టించుకుంటామా? వీటిని మేము అసలు పట్టించుకోలేదు, మేము పట్టించుకోదలుచుకోలేము. వాళ్ళని ఎవరైతే నిజంగా అక్క మాట్లాడింది, ఈరోజు కేసీఆర్కు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వచ్చిందని అడిగింది. దాని మీద మాట్లాడితే ఎవరు తప్పు చేసి అన్నప్పుడు మాట్లాడినప్పుడు చర్య తీసుకోవాలి. ఇదే తీర్మానం మాట్లాడినప్పుడు ఎందుకు పార్టీ మీద ఆయనకు చేయలేదు, పార్టీ ఎందుకు స్పందించలేదు అక్కకు సపోర్ట్గా ఆనాడు? దాని విషయంలో అంటున్నాను 100% ఇదన్నీ
ఎవరు జరుగుతారో అక్కడే ఆల్రెడీ బయట పెట్టింది. ఇన్ని రోజులు ఆమె దిగమింగుకొని ఎప్పుడైతే పేర్లు బయట పెట్టిందో ఆలోచించండి. ఈ రోజు అన్ని లీకు వీరులు మాకు తెలిసి ఈ రోజు ఆ లెటర్ లీకు వీరులు కూడా వీళ్ళే ఉండొచ్చు అని మా అభిప్రాయం. భవిష్యత్తులో కవిత గారితో మీ ప్రయాణం, మీ అందరి ప్రయాణం ఎలా ఉంటుంది? 100% కవితక్కతోటే మా ప్రయాణం. నేను ఒక కార్పొరేటర్గా చేసినాను. ఈ రోజు కార్పొరేటర్ చేస్తే డైరెక్ట్ కేసీఆర్ని కూడా మేము కలవాలి, అక్క తీసుకెళ్తేనే కలిసినాము. ఈ రోజు అక్కకే విలువలేనప్పుడు, పార్టీలో ఒక పెద్ద దిక్కున్న ఎమ్మెల్సీగా విలువలేనప్పుడు రేపు మాలాంటి ఆడపడుచులకు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? రగలిచ్చిరన్న ఆమె ప్రశాంతంగా పోరాటం చేసుకుని పోయింది. పండుకున్నామని పులిలు లేవట్టారు. ఇప్పుడు ఏముంటుందో తెలిసిపోతుంది పార్టీలో. ఇంతవరకు పార్టీలో కేసీఆర్ గారిని కలవాలంటే కూడా హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ పెద్దదనం తీసుకునేవాళ్ళు, ఎవరు కలిసేవాళ్ళు కాదు. ఇక 24 hours జాగృతి కార్యంలో కవిత గారు ఏ విషయమైనా అందరూ వచ్చి ఎప్పుడైనా కలవచ్చు. వాళ్ళకి అడ్డంకులు ఏంటంటే వాళ్ళని కలిసిన తర్వాత ఎవరు పోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్న అడ్డంకులు ఉన్నాయి కదా, రేపు ఎంతమంది కవిత దగ్గరికి వస్తారో ఎంతమంది జాయిన్ అవుతారో చూస్తుండండి మీరు. అసలైన టీఆర్ఎస్ పార్టీ కవిత కదా, వాళ్ళ దొంగలదని తెలిపోతుంది. మనము చూడొచ్చు, ప్రస్తుతం మాత్రము ఇక్కడ ఉన్నటువంటి జాగృతి నేతలైతే రగిలిపోతున్నారు. సో ఇటు హరీష్ రావు కానివ్వండి, సంతోష్ రావు వ్యతిరేకంగా అయితే పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రస్తుతం అయితే జాగృతి నేతలందరూ కూడా కవిత నివాసానికి అయితే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత మీద వేటు పడిన అనంతరం మాత్రము పూర్తిగా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సో ఉదయం నుంచి కూడా పూర్తిగా రాష్ట్ర రాజకీయాలు అయితే ఏదైతే కవిత వైపు డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే ఆ మీద సస్పెండ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు హరీష్ రావు ముఖ్యంగా ఏదైతే సంతోష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో, సో అప్పటి నుంచి ఇటు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ పెద్ద ఎత్తున కూడా ఇటు కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ట్వీట్స్ చేసినటువంటి పరిస్థితి, కొన్ని రీల్స్ సోషల్ మీడియాలో కూడా వీడియో రీల్స్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పూర్తిగా ఏంటంటే పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు, కానీ పార్టీని ఏ రోజు కూడా ఆమె డ్యామేజ్ చేయలేదు. సో హరీష్ రావు, సంతోష్ రావు లాంటి కొంతమంది నేతలు కేసీఆర్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం మూలంగానే పార్టీ పూర్తిగా డ్యామేజ్ అవుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జాగృతి నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో మరి కాసేపట్లోనే కవిత అయితే మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, ఈ రోజు ఏదైతే ఎమ్మెల్సీ కవిత మీద పార్టీ నుంచి సస్పెండ్ వేటు కానివ్వండి, ఇదంతా ఈ నేపథ్యంలో సో ఆమె ఏం మాట్లాడతారో, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో పార్టీ పెడతారా లేకపోతే ఏ విధంగా ఆమె యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది ఏంటనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం బంజారా